ఒక విషయం ఏంటంటే దేవుని ఆత్మని తప్పు పట్టడానికి, లేకపోతే సంఘాల్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తున్నారని వాళ్ళని విమర్శించడానికి ఈ మాటలు చెప్తలేదు. కొంతమంది మైండ్లు ఒకే విషయానికి సెట్ అయిపోయినాయండి. ఆత్మ అంటే ఏంటో పూర్తిగా తెలియక, దేవుని బిడ్డలకు ఆత్మ అంటే ఏంటో తెలియక, ఆత్మ గురించి సరైన అవగాహన లేక ఎవరు ఏది పెట్టుకున్నారో, ఏ తోడట్టుకున్నారో అదే. ఏనుగు ఎలా ఉంటుందిరా అంటే, నలుగురు గుడ్డోళ్ళు ఏమన్నారంట, ఒకడేమో చెవి పట్టుకుని సేట్లా ఉందన్నాడంట, ఒకడేమో వీ పట్టుకుని గోళ్ళలా ఉందన్నాడంట, ఒకడేమో తోకట్టుకుని తాడులాగా సీపురులాగా ఉందన్నాడంట, ఇంకొకడేమో తొండ పట్టుకుని బోర్లా ఉందన్నాడంట. ఏదికి ఎలా ఉంటదనంటే వాళ్ళు చెప్పింది నేను పట్టుకుని చూసాను అంతే అని వాదిస్తున్నారట. కానీ నిజానికి నలుగురు చెప్పింది కూడా అలాగా. పరిశుద్ధాత్మలో ఏదో ఒక్క చిన్న పార్ట్ అట్టుకోవడం వీళ్ళం తప్పండిలే, ఏదో ఒకటి అట్టుకున్నారు అంతే. ఇంకా అదే పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే అని మొదలెడతారు వీళ్ళు. ఇదిగో అది పరిశుద్ధాత్మ అంటే అంటారు. అంటే భాషలు లేవంటున్నానా నేను? భాషలు ఉన్నాయి, కానీ దేవుని బిడ్డలారా 100% లో అది జస్ట్ 1% మాత్రమే. హల్లెలూయా. ఇంట్లో అనేక రకాలైన వస్తువులు ఉంటాయండి. అన్ని వస్తువులు ఒకేసారి ఉపయోగిస్తామా? ఆ వస్తువు ఎప్పుడు ఉపయోగపడితే అప్పుడే ఉపయోగిస్తామా? రోజంతా గట్టెట్టుకుని తిరుగుతావు నువ్వు? హల్లెలూయా. రోజంతా గట్టెట్టుకుని తిరగవు. ఆ గరిటె ఉపయోగం ఎప్పుడు వస్తే ఆ గరిటె అప్పుడే చేస్తావు. అది ఉపయోగమే కాదంటలే, కానీ అది ఎప్పుడు చేస్తావు? ఇంక అత్తమాట అదే పట్టుకుని ఉంటావా? పొద్దున్న సందల దాకా చీపురు పెట్టుకుని ఉంటావా? ఉండవుగా. ఆ చీపురు ఎప్పుడు ఉపయోగం అప్పుడే తీసుకుంటావు. రోజంత మాట ఒకే వస్తువు పట్టుకుని ఎవరు ఉండరు. అవసరాన్ని బట్టి ఆ వస్తువుని వాడుతూ ఉంటారు. అన్ని ఉపయోగమే. అలాగే పరిశుద్ధాత్మలో దేవుడు అనేక రకాలైన దీవెనలు పెట్టాడు. సంఘానికి అనేక రకాలైన వ్యవహారాలు దేవుడు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే అద్భుతమైన గుణాలు ఎన్నో పెట్టాడు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే భాషలు లేకపోతే పరిశుద్ధాత్మ లేదా సంఘంలో ఇంకంతే అంట. దేవుని బిడ్డలారా, భాషలు లేకపోతే పరిశుద్ధాత్మ లేకపోవడం ఏంటి? దీనికి నేనైతే అంగీకరించిన. ఎందుకంటే అందరికీ ఒకే వరాన్ని ఇస్తానని కూడా పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చెప్పలే. మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను దీని మీద. దేవుని బిడ్డలారా, పోయిన వారం విగ్రహారాధన ఫలాల గురించి మీరు విన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కూడా మీరు ఖచ్చితమైన లోతు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడండి ఒకసారి. వరాలు అనేవి ఉన్నాయి, లేవని ఎవడంటలే ఇక్కడ. ఇదిగో భాషలకు వ్యతిరేకి పాస్టర్ గారు, ప్రవచనాలకు వ్యతిరేకి, పరిశుద్ధాత్మకే వ్యతిరేకి అని ఎవరైనా అంటే నేను దానికి వ్యతిరేకిని కాదు. కానీ వాటిని ఎప్పుడు ఉపయోగించాలనేవి, ఎప్పుడు ఏ ఉపయోగం అనేది నాకు బాగా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఈ వచనం చూడండి, అందరి ప్రయోజనం కొరకు అంటే మన అందరి ప్రయోజనం. పరిశుద్ధాత్మ ఆత్మ ప్రత్యక్షత ఎందుకంట? అందరి ప్రయోజనం కొరకు, సంఘం ప్రయోజనం కొరకు, ఆత్మ అభిషేకం ప్రయోజనం, మన ఆత్మీయ జీవితాలు ఎదుగుదల ప్రయోజనం కొరకు అందరికి దేవుడు ఏమిస్తున్నాడట? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి చున్నది. ఏలయనగా చూడండి, ఇక్కడ వచనాలు బాగా మీరు ఆలోచనతో చదవాలి. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే మరియు అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకని ఆత్మల వివేచన, మరి ఒకనికి నానా విధమైన భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. ఈ వచనం చూడండి, మీకు అర్థమైందా? ఒకనికి ఇది, మరి ఒకనికి ఇది, మరి ఒకనికి అది, మరి ఒకనికి అంటే అందరికి భాషలా? ఇక్కడ ఏముంది స్పష్టంగా? ఒక్కొక్కడికి ఒక్కొక్కటా, లేకపోతే అందరికి ఒకటేనా? కానీ మీరు కొన్ని సంఘాలకు వెళ్ళండి, బోధ ఎంత దారి తప్పిపోయింది. నిజంగా వివేకంతో ఆలోచించండి. భాషలు ఏంటి? మీరు ఇప్పుడు భాషలు మాట్లాడదా? అయ్యో పరిశుద్ధాత్మ లేదు. అది నీకు భాషలు ఇస్తే నాకు భాషలు ఇస్తానని అనలేదు దేవుడు ఇక్కడ.
ఒకరికంట చదవండి మళ్ళీ బుద్ధివాక్యం, ఒకరికి జ్ఞానవాక్యం, ఒకరికి ఆత్మల వివేచన, ఒకరికి విశ్వాసం, ఒకరికి నానావిధ భాషలు, ఒకరికి భాషలు ఎంతమందికి అక్కడ ఒకనికి, మరి ఒకరికి స్వస్థపరచువారం అంటే అందరికీనా స్వస్థపరచువారం? అందరికి కాదు, ఒకనికి. అంటే ఇక్కడ అందరికీ వరాలు ఇస్తున్నాడు కానీ దేవుడు అన్ని వరాలు ఒకటి కాదు. మీకు అర్థమైందా? నేను వాక్యంలోంచి చూపించి చెప్తున్నానా, నా సొంత భాషను చెప్తున్నానా? వాక్యం స్పష్టంగా ఉందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉందా? అందరికి ఒకటి ఉందా? ఒక్క వచనం సంఘం అంతా మాట్లాడేస్తారు. మాట్లాడాలి, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడో భాషలో మాట్లాడాలి అని ఒక్క వచనం ఎక్కడైనా ఉందా? మీరు ఎప్పుడైనా చదివారా? మీకు ఎక్కడైనా తగిలిందా? అక్కడ భాషల గురించి చెప్తాను. అక్కడ భాషల గురించి ఇప్పుడు వెళ్దాం. అలా అక్కడ భాషలకు కూడా ఒక అర్థం ఉంది అక్కడ. హల్లెలూయా. దేన్ని వదలను నేను. హల్లెలూయా. దేన్ని వదలను. భాషలు అనే దాన్ని కంట్రోల్ గా మనకి అర్థం తెలియాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే భాషలు అనేవి, లేకపోతే ప్రవచనాలు అనేవి, వరాలు అనేవి అందరికి, వరాలంటే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ వరాలు ఉండాలండి నేను చెప్తాను. కానీ అన్ని వరాలు ఒకటేనా? ఒక్కొక్కరికి ఒకటి. స్వీట్లు పంచిపెట్టాను కానీ అన్ని స్వీట్లు ఒకటి కాదు. సడన్ గా ఒకరికి జాంగిరి, ఒకరికేమో మైసూరు పాకం, ఒకరికేమో బాంబే స్వీట్, ఒకరికేమో ఒకటి, ఒకరికేమో ఇది నాకు ఇది ఇచ్చారు అన్నాకి ఇల్లేదు. దేవుడు పంచి ఇచ్చు. కింద చూడండి 11వ వచనంలో చూడండి. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే. వేరువేరైన అని ఆత్మలు వేరు అనుకుంటున్నారేమో. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున. అంటే నా ఇష్టం కాదు ప్రభువా, నాకు ఏం చేస్తామంటే నాకు భాషలే కావాలి ప్రభువా, నీ ఇష్టం కాదు, తన చిత్తము చొప్పున. ఏం రాశాడు అక్కడ? అంటే నాకు మైసూరు పాకే కావాలి. నీకు మైసూరు పాకే ఎవడో ఆయన ఇష్ట ప్రకారం నీ చేతిలో ఏ స్వీట్ పడుతుందో ఆ స్వీట్ ప్రభువా నీకు ఇచ్చిన భాగ్యం, దీంట్లో నేను వాడబడతాను. నీకు స్వస్థపరిచి వరం ఇస్తే నాకు స్వస్థపరిచి వరం వద్దు, నాకు అందరి ముందు భాషలు మాట్లాడే వరం కావాలి, ప్రవచనాలు చెప్పే వరమే కావాలి, నాకు అడగడానికి లేదు. ఎవరిష్టం చొప్పున ఇస్తున్నాడంటే ఇక్కడ తన చిత్తము చొప్పున అన్నాడండి. అక్కడ తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే వరం ఉండదండి ఇక్కడ. ఒక సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే వరం ఉండదు ఇక్కడ. ఇది వాక్యం, ఇది ఖచ్చితమైన వాక్యం. కానీ కొంతమంది ఏమంటారంటే అయ్యో పరిశుద్ధాత్మ గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు, ఇలా భాషలు మాట్లాడకపోతే ఇంకేటా సంఘం. హల్లెలూయా. భాషలు మాట్లాడకపోతే ఇంకే సంఘం. మా సంఘాలు చూడండి, అంత నోరు ఎత్తితే చాలు తెగ మాట్లాడేస్తారు భాషలో. హల్లెలూయా. ఏమో మరి ఆ భాషలు ఏంటో అది ఆ దేవుడికి అలాగే తెలియాలి. వాక్యంలో అయితే మరి ఆ లైన్ ఎక్కడా లేదు. వాక్యంలో అయితే లేదు. 66 పుస్తకాల్లో, పత్రికల్లో భాషల గురించిన వివరణ ఏంటంటే ఒకనికి ఇది. అంతేకాదు మళ్ళీ ఈయన ఇదే అధ్యాయంలో దేవుని బిడ్డల 28వ వచనం నుంచి చూస్తే 27 నుంచి దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారు గాను, స్వస్థపరచు కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడువారు గాను నియమించరు. ఇక్కడ కూడా చూడండి, పాయింట్ చూడండి. కొందరిని మరికొందరిని అన్నాడా, అందరిని అన్నాడా? ఇక్కడ స్పష్టంగా రాశాడు వాక్యంలో. కానీ ఈ ప్రజల దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవక, దాంట్లో ఉన్న పాయింట్ నువ్వు గమనించక, దేవుడు ఏం చెప్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం తెలియక, జలాన్ని మభ్య పెడుతూ అలా గజిబిజి చేసి గందరగోళం చేసి ఏదో మా దగ్గర ఏదో అంత తెలుసా అనే ఒక ప్రభావంలోనికి తీసుకెళ్లిపోయి దేవుని బిడ్డలారా జనాల దగ్గర లాభం పొందాలని దేవుని బిడ్డలారా తప్పుడు బోధ చేస్తా ఉన్నారు. అందరికీ కాదట, కొందరిని అని రాసుకొచ్చాడు చూడండి. ఏమండి, అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేసేవారా, అందరూ భాషలతో మాట్లాడతారని రాసింది అక్కడ, అందరూ స్వస్థపరిచి వారం కలిగి ఉంటారని రాసింది అక్కడ. అమ్మ మీరు గమనిస్తున్నారా వాక్యాన్ని, చూస్తున్నారు అక్కడ? ఎంతమంది అంట? కొందరు విడిపోయి చూసారు ఇక్కడ. అంటే ఇప్పుడు సంఘంలో అందరూ భాషలు మాట్లాడాలి అంటే ఇది తప్ప ఒప్ప?
అందరూ ప్రవచనాలు చెప్పాలండి. ప్రవచనం ఎందుకు రావట్లేదమ్మా నీకు అసలు ఇన్నేళ్ళు అయింది అన్నాడంటే ఓ పాస్టర్ గారు. దేటి నువ్వెవరు అనడానికి? దేవుడు ఏమో ఆవిడకి ఏమిస్తాడో, స్వస్థపరిచే వరం ఇస్తాడో, లేదా అద్భుతాలు చేసే వరం ఇస్తాడో, భాషలు మాట్లాడే వరం ఇస్తాడో, లేదా బోధించే వరం ఇస్తాడో, లేదా ఆత్మల వివేచన అంట ఒక వరం. ఆత్మల వివేచన అంటే ఏంటి అంటే ఒక ఆత్మను ఎలా పట్టుకోవాలో టక్కమని ఆలగే తెలుస్తుంది అనమాట. కొంతమందికి ఒక ఆత్మను ఎలా చెప్పాలో, ఎప్పుడు సువార్త చెప్పాలో, ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో ఎటువంటి మాటను వదలాలో కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఎన్నిసార్లు సువార్త చెప్పినా వాళ్ళు మారరు. కానీ ఈ ఆత్మల వివేచన వరం ఉన్న వాళ్ళు ఎలాంటి టాలెంట్ ఉంటుంది అంటే ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి ఎలా మార్చేయాలో, వాళ్ళకి ఎటువంటి సువార్త చెప్తే వాళ్ళు మారిపోతారో ఆ వివేకం వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే ఏ టైంలో వాళ్ళని కలాలి. ఆత్మల వివేచన అంటే ఆత్మలను ఎలా పట్టుకోవాలి అనే వివేచన దేవుడు కొంతమందికి ఇస్తాడట. అందరికీ కాదు, కొందరిని, మరి ఒకరిని, మరి ఒకరిని, మరి ఒకరిని అని రాశాడు. దేవుని పిల్లరా, ఇక్కడ దేవుని బిడ్డలారా చెప్పినట్టు మరి పెంతెకొస్తు మేడ గదిలో అందరూ మాట్లాడారు కదా, మరి అందరూ మాట్లాడాలని లేదట, అందరూ మాట్లాడారని ఉందిగా, మరి అదే దాని సంగతి ఏంటి అంటారేమో. ఓకే, అక్కడికి వెళ్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. దేవుని పిల్లరా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఆయన అందరూ ఒక చోట కూడి ఉండేరు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇలాంటి నుండును. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు కాగింపబడి నట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నుండి వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అన్య భాషలతో అంటే ఇక్కడ వీళ్ళకి ఒక్క అన్య భాష వరం ఒకటే దిగిందా, అన్ని వరాలు దిగి అంటారా అంటే ఇక్కడ మాత్రం ఈ వచనంలో మాత్రం వాళ్ళందరూ భాషతో వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడారని మాత్రం రాస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఒక అన్య భాష వరం మాత్రమే వీళ్ళ మీద దిగలే. పేతురు అప్పటి వరకు అజ్ఞాని, బోధ చేయలేనోడు, దేవుని బిడ్డలారా ఎటువంటి ధైర్యం కూడా లేనివాడు. కానీ సడన్ గా పేతురు లేచి బోధ చేయడం ప్రారంభించాడు. అంటే అతనికి పిరికివాడైన అతనికి ధైర్యం వచ్చింది, పిరికివాడైన అతను బోధ చేసే శక్తి వచ్చింది. అసలు ఆ అజ్ఞాని పామరుడైన అతను, అసలు ఎటువంటి చదువు లేని అతను ధర్మశాస్త్రంలో యోవేలు గ్రంథంలో ఏం రాసిందో కూడా అక్కడ అతను కంఠోపాఠంగా మాట్లాడేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? బోధించే వరం అతనికి దేవుడు అక్కడ ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు కాదంటలే, బోధించి వరం అక్కడ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా ధైర్యంగా నిలబడే వరం ఇచ్చాడు. ముగ్గురు చిన్న చిన్న పిల్లల ముందు అబద్ధం ఆడాడు అతను. చిన్నది ఒక ఆమె వచ్చి నువ్వు యేసు శిష్యుడు కదా అని అడిగితే అబ్బే నేను కాదని ఒట్టు పెట్టుకున్నాడంట. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడంట. అలాంటి వాడు 1000 మంది ముందు నిలబడి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మీరు ఏ యేసుని చంపారో ఆ యేసుని దేవుడు మృతులలో నుండి లేపాడు, ఆయన మృత్యుంజయుడైన వాడు, జీవాధిపతి అయిన దేవుడు అని సాక్ష్యం చెప్తున్నాడు కొన్ని 1000 మంది ముందు. అంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, ఎక్కడ లేని దేవుని బిడ్డలారా బోధించే అద్భుతమైన శక్తి అతనికి వచ్చేసింది. అయితే ఇక్కడ భాషలు మాట్లాడారనే పాయింట్ ఉంది కదా, అనే పాయింట్ దగ్గరికి మనం వస్తే ఇక్కడ ఆ భాషలు మాట్లాడినప్పుడు పెంతెకొస్తు ఆ పండుగ దినాన్న వాళ్ళందరూ ఒక చోట కూడుకుని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఏవేవో వాక్శక్తి అనుగ్రహించిన కోళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భాషల వరాలు, ఈ భాషలో ఇవన్నీ క్రింద ఉండి మేడగది కింద ఉంది అనేక మంది జనం దీన్ని గమనిస్తున్నారట. వాళ్ళెవరో ఆ టైంకి ఊళ్ళో పెద్ద పండగ జరుగుతుంది, అది పెంతెకొస్తు అనే పండగ. ఇప్పుడు చూడండి, మన ఊళ్ళో జాతర జరుగుతుంటే ఊరు నిండా జనం ఉంటారు చూసారా? ఆ రోజు ఎలా ఉంటది? జాగరం ఏదో వస్తుంది కదా, ఊరు నిండా ఏ పేటలో చూసినా ఓ కిటకిటలు ఆడిపోతూ ఉంటారు జనం. అలాంటిది ఒకటి ఈ ఊర్లో వచ్చింది. అప్పటికి ఒకవేళ మన జాతరకు వస్తే ఈ ఊరు చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. కానీ పెంతెకొస్తు పండగకి 15 జాతుల ప్రజలు, 15 భాషలు మాట్లాడేవారు ఆ పట్టణానికి వచ్చి ఉన్నారట. అంటే ఒక భాషలో ఉన్న వాళ్ళు లేరు ఆ ఊళ్ళో. ఇప్పుడు 15 రకాల భాషలు మాట్లాడేవారు ఆ పట్టణంలో ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఏంటి ఆ గదిలో ఏంటి ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు ఏంటి, చుట్టూరు గుమ్ము కూడారు. అసలే జనం ఎక్కువ ఊళ్ళోని, పండగ ఆడావుడి చాలా కిక్కిరి ఉన్నట్టు ఉంది. అలాంటిది వీళ్ళు ఏదో ఆ మేడ గదిలో నుంచి మాట్లాడేస్తుంటే వీళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? చూడండి ఆ 2వ అధ్యాయము ఆ 7వ వచనం నుంచి చదవండి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో
మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇదేమి? గమనించండి ఈ మాటను ఒకసారి. అసలు మీకు అర్థమైందా ఈ మాట? మనలో ప్రతివాడు పుట్టిన భాషతో అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాషలో వీళ్ళకి అర్థమవుతున్నాయి స్పష్టంగా. వాళ్ళు ఏమంటున్నారో భాషలో కింద ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? అర్థమవుతుంది. బయట ఉండి చూసే వాళ్ళకి వీళ్ళకి అర్థమవుతుంది, అన్ని జనులకు అర్థమవుతుంది. అయితే నేను చెప్తాను, ఇప్పుడు ఆ భాషలో మనోళ్ళు మాట్లాడే భాషలో ఒకటే అయితే నేను తమిళనాడు వాళ్ళని తీసుకొస్తాను 10 మందిని, వాళ్ళకి అర్థమవుతుందా? లేదా అన్ని జనులు 10 మంది వచ్చి కూర్చుంటారు, వీళ్ళు మాట్లాడే భాషలు వీళ్ళకి అర్థమవుతాయా? అర్థం కావే. అన్య భాష అంటే అర్థం ఏంటి? మంద కాని భాష అంటే మంద కాదు ఇతరుల భాష. ఇప్పుడు తమిళం మంద అన్య భాష మనకి. మంద ఏ భాష? నా మాతృభాష తెలుగు భాష. మరి అన్య భాష అంటే నాది కాని భాష. తమిళ భాష, కన్నడ, ఒరియా, ఇలా ఎన్నో భాషలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ సడన్ గా ఒరియా దేశం వాళ్ళు వచ్చారనుకోండి, ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు తెలుగులో బోధించేస్తున్నాను, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాను. వాళ్ళకి ఏమో అర్థమవుతుందా? అంటున్నాడు దాకా నుంచి అనుకుంటారు. వాళ్ళ భాషలో వాళ్ళకి ఏం అర్థంగా? అంటే ఇప్పుడు దేవుడు నిజంగా వాళ్ళ ఆత్మలు రక్షింపబడాలి, వాళ్ళు దేవుని దగ్గర రావాలని కోరుకుంటే సడన్ గా నా చేత ఏం చేయించాలంటే, నాకు రాదు నిజంగా ఒరియా, కానీ ఒరియాలో మాట్లాడించాలి. అప్పుడు అలాంటిది వింటూరుడు కదా, ఇతను తెలుగుడు కదా, తెలుగుడు మన భాషలో ఇలా అంతంగా మాట్లాడేస్తున్నాడు ఏంటి? ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళ 15 జాతుల ప్రజలు కూడా? అంటే అక్కడ ఏమైందో తెలుసా? అక్కడ కూర్చున్న వాళ్ళకి క్షేమాభివృద్ధి కాకుండా బయట ఉన్న అన్ని జనులు కూడా బోధ కలిగేటట్లు దేవుడు వీళ్ళందరి చేత వాళ్ళ భాషలతో మాట్లాడించున్నాడు ఇక్కడ. అందుకుని వాళ్ళు ఏమంటున్నారు? వీరందరూ మనము పుట్టిన భాషలో, వీళ్ళు గలిలీయులు కదా. గలిలీయులు అంటే అసలే చదువులేను, ఆ చేపలు పట్టుకునేవాళ్ళు, ఆ జాలర్లు, అలాంటి వాళ్ళు వీళ్ళు మనం మాట్లాడుతున్న భాషలో మాట్లాడుతున్నారేమి అందా? అంటే వాళ్ళకి ఈ భాష అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మన వాళ్ళ భాష మాట్లాడే అంటే వీళ్ళు మాట్లాడే భాష భూమి మీద భాష కాదా? వీళ్ళు మాట్లాడే భాష భూమి మీద భాషనా? ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి వాళ్ళ పాస్టర్ గారిని అడిగాడట. ఇందాక చెప్పాను కదా, పాస్టర్ గారిని అడిగితే నీకు సాతాను పట్టింది అన్నాడంట. అలా కాదు, నువ్వు సాతాను పట్టడం ఏంటంటే బాబా, భాష ఏంటో అది ఎక్కడ ఉంటుంది అని అడిగితే, ఇలా కాదయ్యా పరలోకపు భాషతో మాట్లాడుతున్నాం అన్నాడట. నాకు ఫోన్ చేసి ఇది కూడా అడిగాడు, పరలోక భాషతో మాట్లాడుతున్నారంట కదండి, అది అడగకూడదు కదంట మనం అన్నాడు. పరలోక భాష పరలోకంలో మాట్లాడాలి, కానీ ఇక్కడ పని ఉంది. ఇప్పుడు తమిళం భాష తమిళనాడులో మాట్లాడాలి, కానీ గుంటూరులో మాట్లాడితే కుదురుతుందా? ఒకసారి లాజిక్ ఒకసారి ఆలోచించండి. తమిళ భాష ఎక్కడ మాట్లాడాలి? ఎక్కడ మాట్లాడాలి? తమిళనాడులో మాట్లాడాలి. కన్నడ ఎక్కడ మాట్లాడాలి? కర్ణాటకలో మాట్లాడాలి. ఒరిస్సా ఎక్కడ మాట్లాడాలి? ఒరిస్సాలో మాట్లాడాలి. అంతేనా? నువ్వు ఒరిస్సా భాష తీసుకొచ్చి వెంటూరు మార్కెట్ లో మాట్లాడావు అనుకో, ఇప్పుడు నిన్నదాకా బాగానే ఉన్నాడు, ఏదో తేడా వచ్చింది, ఇది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటారు లేదా? నువ్వు ఎక్కడ మాట్లాడి ఎవరికి అర్థవంతంగా. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? పౌలు వాక్యం గ్రంథం ఏం తప్పు చెప్పలేదండి, గ్రంథం కరెక్ట్ గా లైన్ లోనే ఉంది. చూడండి పౌలు ఏమంటాడు భాషల గురించి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒక పదం చూడండి, చక్కగా రాసుకొచ్చాడు అక్కడ. దేవుని బిడ్డలారా ఇలా పొరపాటు కాకపోతే చూడండి 13వ వచనం, 14, 13. భాషతో మాట్లాడువాడు అర్థం చెప్పు శక్తి గలవాడై ఉండుటకు ప్రార్థన చేయాలి. ఆగండి, భాషతో మాట్లాడేవాడు భాషతో మాట్లాడడం కాదట ఇక్కడ, దానికి అర్థం చెప్పు శక్తి గలవాడై ఉండుటకు ప్రార్థన చేసుకో. ఎందుకంటే నీ భాష వ్యర్థమైపోతుంది, దానికి కానీ అర్థం పర్థం లేదంటే. భాషతో మాట్లాడొద్దు అంటలేదు ఇక్కడ పౌలు కూడా, మాట్లాడు, కానీ దానికి అర్థం చెప్పకపోతే నువ్వు మాట్లాడిన భాషకి ఉపయోగం చెప్పండి. ఈ రోజున సంఘాల్లో పెంతుకొస్తు అనే సంఘాల్లో, దేవుని బిడ్డలారా పెంతుకొస్తు అనబడే సంఘాల్లో భాషలు మాట్లాడేవారు ఎంతమంది దానికి అర్థం కూడా చెప్పగలిగి అప్పుడు బయటకు వస్తున్నారు చెప్పండి. ఇక్కడ ఏం రాశాడు? నువ్వు భాషతో మాట్లాడు, వద్దంటలే, భాషతో మాట్లాడు. ఒకవేళ దేవుడు నీకు భాష ఇచ్చేస్తే మాట్లాడు. సడన్గా నేను అంటున్నాను, మీకు భాష ఇచ్చేస్తే సంతోషం, ఇందులో ఎవరైనా భాషలో మాట్లాడేది సొంత మాట్లాడేయండి. కానీ పక్కన ప్రవచన వరం ఉన్న వాళ్ళు, స్వస్థపరిచే వరం ఉన్న వాళ్ళకి మరి అది అర్థం కాదు కదా, వీళ్ళ వరం వేరు కదా. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు భాషతో మాట్లాడిన తర్వాత ఆ భాష ఏంటో దాని అర్థం కూడా
చెప్పాలి. ఒకవేళ అది కానీ నీకు రాకపోతే ప్రార్థన చేసుకో. అర్థం కూడా కావాలి ప్రభా, భాష ఇస్తే సరిపోదు, నాకు అర్థం చెప్పకపోతే నన్ను వెర్రోడు పిచ్చోడు అనుకుంటున్నారు అని చెప్పాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అర్థం చెప్పలేకపోతే ఆత్మతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేసుకో, అంతే తప్ప అక్కడ ఉంది, కింద ఉంది, చదువుకోండి. కేవలం ఆత్మతో మనస్సుతో మాత్రమే ప్రార్థన చేసుకో. ఆ పైకి రండి, 14 అధ్యాయం 19 వచనంలోకి రండి. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సంఘంలో పొద్దునుంచి అందరిలాగా 10,000 భాషలు మాట్లాడే కంటే ఉపయోగం అంటే అర్థం కాని భాషలతో, ఎవరికి బోధ కలగని భాషలతో నేను ప్రసంగం మొదలెట్టానండి. కొంతమంది బోధకులు ఉన్నారు, ప్రసంగం మొదలెట్టిన తర్వాత కూడా చాలాసేపు భాషలు మాట్లాడి అప్పుడు ప్రసంగం మొదలెడతారు. ఈ లోపల అంటే ఏదో చెప్తారు వింటామనే ఆశతో. ఇప్పుడు అందరూ క్రైస్తవులే కాదు, అన్యులు ఉంటారేమో ఆ మీటింగ్ లో. అన్యులకి ఎంత విచిత్రం అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, భాషతో 10,000 మాటలు మాట్లాడు కంటే ఎలా మాట్లాడితే ఇతరులకు బోధ కలుగునట్లు. నిజానికి ఆ పెంతెకొస్తు మేడ కదా అందరి చేత భాషలు మాట్లాడించింది కూడా దేవుడు ఎందుకో తెలుసండి, ఇతరులకు బోధ కలగాలని. ఇప్పుడు ఈ గలలియ భాషతో మాట్లాడితే ఆ భాషలో ఉన్న వాళ్ళందరికీ బోధ అర్థం కాదు కాబట్టి వాళ్ళ సొంత భాషతో దేవుడు వీళ్ళ చేత మాట్లాడిస్తే వాళ్ళు కూడా మారిపోతారు. అందుకే వాళ్ళకి బోధ బాగా అర్థమైంది కాబట్టి, వీళ్ళు మాట్లాడేది స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి వెంటనే 3,000 మంది బాప్తిస్మం అక్కడక్కడ పొందేశారు. దేవుని బిడ్డలారా, సంఘంలో 10 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 10 భాషలు అవసరం. ఇక్కడ మన సంఘంలో 4-5 రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, హల్లెలూయా. ఉదాహరణకి మన సంఘంలో 4-5 రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం కావాలి కూడా 4-5 భాషలు ఉండాలి. అక్కడ నేను తెలుగులో మాట్లాడేది ఎలా కుదురుతుంది కాబట్టి 4-5 భాషలు ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు నేను అడగాలి దేవుడు, ప్రభు ఇదేంటినైనా నేను తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళు బెక్కుమొక్క వేసుకునే వాళ్ళు చూస్తున్నారు, నాకు ఆ 4-5 భాషలు నాకు కావాలంటే దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట, అన్య భాషతో మాట్లాడే వరం కూడా దేవుడు నాకు ఇస్తాడంటే. ఎందుకంటే అవసరం కాబట్టి, దేవుని చిత్తమా ఉంది కాబట్టి, అక్కడ వాళ్ళు మార్పు పొందాలని దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఆయన చిత్తం చొప్పున అది ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఇవాళ దేవుని పిల్లరా, భాష 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 అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, భాషలు లేవని నేను చెప్పట్లే, కానీ భాష ఎప్పుడు ఉపయోగం నీకు. భాష నీకు ఎప్పుడు ఉపయోగం. నీది కాని భాష వాళ్ళు నీ దగ్గర ఉన్నారా? లేనప్పుడు నువ్వెందుకు గలిబిలి చేస్తున్నావు సంఘంలో? లేనప్పుడు పరిశుద్ధాత్మని వంక పెట్టుకుని దేవుని ఆత్మ వచ్చింది నేను ఏదో మాట్లాడుతున్నానని చెప్పి ఎందుకు దేవుని బిడ్డలారా గలిబిలి చేసి పరిశుద్ధాత్మ మీద నింద వేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన పని చాలా శ్రేష్టంగా ఉంటది, చాలా శక్తివంతంగా ఉంటది ఆయన పని. ఆయన ఉపయోగకరమైన పనులు చేస్తాడు తప్ప ఆ రోజున అది ఉపయోగం లేని పనులు చేసేవాడు కాదు. ఆయన అజ్ఞాని కాదు, ఆయన అయోగ్యుడు కాదు. ఏ రోజు ఏదో ఉపయోగమా అది నీకే తెలుసు, నువ్వే చేసుకుంటావు. ఉపయోగం లేని పనులు మీరేమైనా చేస్తారండి? అవసరం లేని పనులు మీరేమైనా చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చేస్తాడు? ఆ టైంలో అది ఉపయోగం అయింది కనుక అది వాడాడు. ఇప్పుడు ఈ టైంలో అది ఉపయోగం అయితే అది వాడతాడు. అందుకే నేను చెప్పాను, ఏ వస్తువు ఏ టైంలో ఉపయోగమా ఆ వస్తువుని అప్పుడే మనం ముట్టుకుంటాం. భాషల ఉపయోగమా? క్రీస్తు నిబంధనాలయంలో ఖచ్చితంగా భాషలు మాట్లాడండి, వద్దంటలే. కానీ దేవుని ప్రవచనం ఉపయోగం అండి. ఇక్కడ చాలా మంది భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నారు. ప్రవచనాలు ఎలా ఉన్నాయి ఇవాళ? దేవుని బిడ్డ ప్రవచన వరం, ప్రవచనం మరి బైబిల్లో ప్రవచన వరం ఉందండి. ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు అని కూడా ఉంది కదండి. ఎవరు నిర్లక్ష్యం చేయడు? కానీ నీ ప్రవచనాలకి నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలకి సమానమా? ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలకి నువ్వు చెప్పే ప్రవచనాలకి సమానమా? హల్లెలూయా. ఒక ఆయన కడుపు నొప్పితో వచ్చాడు, చాలా బాధపడుతున్నాడు. ఒక ఆవిడి బాధలతో కన్నీటితో దుఃఖంతో వచ్చింది. సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు లేడు కన్నీటితో లేరు వాళ్ళు ఇక్కడ. అందరికి ఏదో దుఃఖం ఉంది ఇక్కడ. 100 మంది ఉన్నారు. ఒక సహోదరుడు, సహోదరుడా స్నేహితుడా, నీ మనసులో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో అంటే ఎవరికి లేవు? ఎవరికి లేవు చెప్పండి? అక్కడ ఉన్న 10 మంది నేనంటే నేను అనుకుంటుంటారు. అవునా కదా? దేవుని బిడ్డలారా, అందరూ దేవుడు నాతో మాట అందుకని నాకే ఎక్కువ
అలాంటివి వస్తున్నాయి. నేనే ఎక్కువ దుఃఖంతో ఉంటున్నాను. హల్లెలూయా. ఇలాగా దేవుని పిల్లరా, ఒక సహోదరుడు ఒక సహోదరి వాళ్ళు వీళ్ళు అనేది ప్రవచనం అని నేను నమ్మను. ఎందుకంటే ప్రవచనం అంటే దేవుడు చెప్పేదే కదండి, మనిషి చెప్పేదా? దేవుడు చెప్పేదైతే దేవుడికి పేరు తెలీదా? దేవుడు క్యారప్ అడ్రస్ తో ఇంటి నెంబర్తో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా చెప్పగలడు ఆయన. దేవుడు చెప్పాలనుకుంటే ఒక ఆయన ఒక ఆవిడ అనక్కలద్దు, నీ ఆధార్ కార్డులో ఉన్న 12 అంకెలు కూడా చెప్తాడు ఆయన అవసరం అయితే. చెప్పలేదండి? మరి ఒక ఆయన ఒక ఆవిడ ఏంటి? బాగా అలా పొలంగా చెప్తాడండి బాబు. ప్రవచనాలు అంటే ఏంటి తెలియలేదు ఈ కుర్రడికి. దేవుని బిడ్డలా, నాకు తెలుసు ప్రవచనాలు లేవని నేను అంటలే. ప్రవచనం ఉంది. ప్రవచనం దేవుడు ఏదైనా ప్రవచనం మాట్లాడితే ఒక రోజుతో పోయేది, ఒక గంటతో పోయేది, ఒక వారంతో పోయేది. ఇలాంటి దేవుడు మాట్లాడు. నాకు తెలిసి ఒక్క ప్రవచనం చెప్పాడంటే చూడండి, యెషయా, ఇర్మియా, వీళ్ళ మలాకి వరకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారండి. వీళ్ళు ఎప్పుడైనా కడుపు నొప్పి గురించి మాట్లాడారండి? చూడండి, కొన్ని ప్రవచనాలన్నీ ఏలియా దగ్గర నుంచి దేవుడు, ఈ ప్రవక్తలందరూ కూడా ఎప్పుడైనా దేవుని బిడ్డలారా భక్తి గురించి, భక్తిలోని యథార్థత గురించి, దేవుని ప్రణాళికల గురించి మాట్లాడారు. వీళ్ళు దేశానికి ఏం జరగబోతుంది ఆ ప్రణాళిక మాట్లాడారు. హల్లెలూయా. రాజుల గురించి మాట్లాడాడు, ప్రభుత్వాల గురించి మాట్లాడారు, రాబోయే మెస్సయి గురించి మాట్లాడారు. అవును కదా? దేవుని బిడ్డలారా, భవిష్యత్తులో దేవుడు ఏ కార్యము చేయనై ఉన్నాడో ప్రజలకి అయ్యి మాట్లాడారు. అవునా కదండి? అంతేనండి. లేకపోతే ఒక సహోదరుడు ఉన్నాడు అని యోవేలు గాని ఇలా మాట్లాడారా? ఏ ప్రవక్త బైబిల్లో అలా మాట్లాడలేదు అసలు. మరి ఈ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? హల్లెలూయా. బైబిల్లో దొంగ ప్రవక్తలు మంచి ప్రవక్తలు కూడా చెప్పాడు బైబిల్లో. హల్లెలూయా. దొంగ ప్రవక్తల గురించి కూడా చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ప్రవచనాలు అనేవి, భాషలు అనేవి దేవుడిచ్చేవే కాదంటలే. కానీ వీటికి ఒక సమయం, ఒక సందర్భం ఉంటుంది. నువ్వు మాట్లాడు ప్రవచనం, నేను ఒప్పుకుంటాను. ఏంటి? 2వ రాకడ గురించి మాట్లాడు. 2వ రాకడ ఇలా జరగబోతుందని మాట్లాడు. ప్రభుత్వాల గురించి మాట్లాడు. దేవుని పిల్లలు, జ్యోతిష్యాలు కాదండి. మనిషి జీవితానికి, లేకపోతే మానవ జీవితానికి ఉపయోగకరమైనవి, శాశ్వతంగా జరిగే ముఖ్యమైన విషయాలని దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దేవుడిని ఎలా చేశారంటే, ఉల్లిపాయకి, పప్పుకి, గోంగూరకి, ఇలాంటి వాటికి కూడా దేవుడు మాట్లాడేస్తాడు అన్నట్లుగా వాటి గురించి కూడా ఏదో చిన్న దేవుని బిడ్డల వాటి గురించి కూడా ప్రవచనాలు చెప్పేస్తున్నాం. అంటే ఈ జనాలకు కూడా ఏమి ఇష్టమో తెలుసా? నా గురించి ఏం చెప్పేస్తాడో, నా గురించి ఏం చెప్పేస్తాడో, నా గురించి ఏం చెప్పేస్తాడో, నీ గురించి ఏం చెప్పేస్తాడో, నీ గురించి దేవుడు ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. దేవుని ఎందుకు భయభక్తులు కలుగుండి ఏదో చెప్పడం ఏంటి? ఏదో చెప్పే ఏంటి లాభం? భయభక్తులు కలుగుండి ఆయన నిన్ను దీవిస్తానని గ్యారంటీగా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు లేవా? నిన్ను అభిషేకిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను పరలోక రాజ్యంలో నీకు గొప్ప చోటు ఇస్తాను. వీటి మీద నమ్మకం పెట్టుకో, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, దేవుని వాక్యం మీద లోబడు, యథార్థంగా నడు. దేవుని పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్తున్నానా నేను? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ వీటికి మాత్రమే ఆయన పరిమితం కాదు అని నేను ఖచ్చితంగా చెప్తాను. మరి వీటికండి పరిమితం అంటే, మరి ముఖ్యంగా మనిషిలో ఉన్న చెడ్డ వ్యక్తిత్వాలను తీసేసి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితమైన పని ఇది. నన్ను మార్చాలైనా ఎలా మార్చాలి? ఆ పోలికగా మార్చేయాలి. నన్ను ఆ పోలికగా మార్చాలంటే భాషలు ఇస్తే సరిపోద్దా? నేను ఆ పోలికగా మారిపోతానా? ప్రవచనాలు 2-3 ప్రవచనాలు చెప్తే సరిపోద్దా? ఆ పోలికగా మారిపోతానా? నాలో ఉన్న వ్యసనాలు, నాలో ఉన్న ఆ దుర్మార్గకరమైన ఆలోచనలు ప్రతి మనిషిలో ఉంటాయి. నాలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన క్రియలు, నాలో ఉన్న చెడ్డ తలంపులు, వీటన్నిటినీ ఒక్కొక్కటి నాలో నుంచి రోజు రోజుకి నన్ను క్రీస్తు రూపంలోకి, మహిమకరమైన ఆలోచనలోనికి ఆయన మార్చుకుంటూ ఉంటాడట. నన్ను మార్చేస్తూ ఉంటాడట. ఆ మార్పే పరిశుద్ధాత్మది. ఇందాక చెప్పాను, దావీదుకి అంత యథార్థత ఎక్కడి నుంచి ఉంది అంటే దేవుని ఆత్మ నడిపింపారు. ఈ రోజు నేను ఎంత చక్కగా దేవుని సేవ చేయగలుగుతున్నానంటే నాకు తెలుసు. నేను దేవుని సేవలో నేను ఉండగలుగుతున్నానంటే నాకు తెలుసు. నేను అన్నిటినీ, పాపాలన్నిటిని జయించి యోగ్యత నాకుందా? ఖచ్చితంగా నాకు లేదు. అతిక్రమాలను ఓడించే యోగ్యత నాకుందా? ఖచ్చితంగా నాకు లేదు. నాలో శరీర సంబంధమైన క్రియలను ఓడించే శక్తి నాకుందా? ఖచ్చితంగా నాకు లేదు. నాకు తెలుసు.
కానీ మరి ఎలా దేవుని సన్నిధిలో నడవగలుగుతున్నానంటే, ఒకవేళ నేను దేన్నైనా ఓడించి గెలిచి యథార్థంగా నేను ముందుకు వెళ్తున్నానంటే అది నాలో ఉన్న ఆత్మ దయ తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచిన విధానం తప్ప అది నాలో ఉన్న గొప్పదనం కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం తప్ప మన సొంతమైంది ఏది కూడా ఇందులో లేదు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మారాడు అంటే నేను చెప్పగలను ఈ రోజున, ఒకవేళ దేవుడు కానీ నన్ను ఎన్నుకోలేదు అనుకోండి, నేను అసలు క్రైస్తవ్యంలో కూడా రాలేదనుకోండి, ఒక టైంలో నేను యేసుక్రీస్తుని నమ్ముకోలేదు అనుకోండి, నాకు తెలిసి నేను ఎక్కడ ఉంటానో ఈ టైంకి, నేను ఏ తాగుబోతుల మధ్యలోనూ ఉండేవాడిని గ్యారంటీగా. నేను ఎక్కడ ఉండేవాడిని అంటే, యేసుక్రీస్తు నన్ను ఎన్నుకోకపోతే, యేసుక్రీస్తు నన్ను క్రైస్తవుడిగా చేయకపోతే, వాక్యాన్ని నా చేతిలో పెట్టకపోతే, నేను ఖచ్చితంగా 100% ఏ గుంపులో ఉండేవాడిని ఈ రోజు కంటే, ఖచ్చితంగా తాగుబోతుల మధ్యలోనే ఉండేవాడిని. ఖచ్చితంగా ఆ జోదగాళ్ళు సినిమాలకు తిరిగేవాళ్ళు, రోడ్లట పడి తిరిగేవాళ్ళు, దేవుని జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళ జీవితాల మధ్యలోనే పడి దుఃఖపడుతూ ఏడుతూ ఉండేవాడిని. ఈ రోజు నేను ఇలా చక్కగా ఉన్నాను అంటే, 10 మందికి మంచి చెప్పగలుగుతున్నానంటే, ఇది నా క్రియల వలన కలిగింది కాదు, ఇది దేవుని వలనే. ఇది నా క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వల్ల. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కనుక నేను అలా అనకూడదు, నేను అలా పాపం చేయకూడదు, నేను ఇలా తప్పు చేయకూడదు. నేను అలా అన్నానంటే దేవుడే నన్ను రోజు రోజుకి మారుస్తుంటాడు. మరి నిన్ను